హాయ్ గాయ్స్, వర్ధన్ బ్రో, నీ బైక్ అవుట్ఫిట్ కొంచెం చెప్పాలి. యాక్సెసరీస్, హెల్మెట్, బైక్ మొత్తం. నా బైక్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి మెయిన్లీ హ్యాండిల్ బార్ రైజర్స్. ఓకే, ఇది వచ్చేసి కంపెనీవి, హీరో కంపెనీవి హ్యాండిల్ బార్ రైజర్స్. ఓకే, ఇవి ఇన్స్టాల్ చేస్తున్నాను కొత్తగా ఉన్నప్పుడే. అండ్ దాని తర్వాత మనకు హ్యాండిల్ బార్ వచ్చేసి కంపెనీ నుంచి వచ్చేది అల్యూమినియం, చాలా డెలికేట్ ఉంటుంది, బంప్స్ వస్తాయి దాంతో. సో నేను ఏంటంటే ఎస్డి స్క్రామ్లర్ అడ్వెంచర్ది అది వేసుకున్నాను. హ్యాండిల్ బార్ వచ్చేసి ఇది వచ్చేసి 850 to 900 ఇన్ బిట్వీన్ ఉంటుంది, చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ నేను వచ్చేసి సాడిల్ స్టే వచ్చేసి నేను ఎల్సీబీ లెజెండరీ కస్టమ్ బిల్ట్, ఇది వచ్చేసి నాకు 4990 రూపీస్ పడింది. బట్ ఇప్పటివరకు నాకు రస్ట్ కూడా ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది తప్ప ఇంతకుముందు నాకు ఎట్లాంటి బెండ్ అవ్వడం కానీ లేకపోతే డ్యామేజ్ అవ్వడం కానీ అట్లాంటిది ఏం లేదు. అండ్ ఇంకా నేను కొంచెం ఇండికేటర్స్లో మోడిఫికేషన్ ఏం చేశానంటే ఫ్లాషర్ ఇన్స్టాల్ చేసుకొని ఎల్ఈడి డ్యూక్ ఇండికేటర్స్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో దీంతో నాకు లుక్ కానీ అండ్ క్యూట్గా వర్క్ కూడా చాలా ప్రాపర్గా అవుతాయి. అండ్ అదేంటంటే ఏవైతే కంపెనీ నుంచి మనకు వచ్చిన ఇండికేటర్స్ ఉన్నాయో అవి కొంచెం పెద్దగా ఉండేసరికి అవి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. అండ్ వాట్ హెల్మెట్ వచ్చేసి యాక్సోర్ XBXP స్పెషల్ ఎడిషన్ హెల్మెట్, ఇది వచ్చేసి 6500 రూపీస్ నేను కొన్నప్పుడు. సో టోటల్గా మొత్తం ఎంత అయింది యాక్సెసరీస్కి? యాక్సరీస్కి నేను ఒక 15 to 20K ఇన్స్టాల్ చేశాను. థ్యాంక్ యూ వర్ధన్ బాయ్.